రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయట్లేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న హైకోర్టులో ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, గత 2 రోజులుగా మరి హైకోర్టులో ఏ తీర్పు వస్తుందనేది ఉత్కంఠమైన వాతావరణం. ఇట్లు తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ హైకోర్టు తీర్పు ఏమిస్తుంది బీసీల గురించి అని చెప్పేసి ఉత్కంఠమైన వాతావరణంలో నిన్న హైకోర్టు బీసీలకి వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం అనేది మేము బాధాకర విషయం. దీన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 40% రిజర్వేషన్ ఇస్తారని ప్రకటించిందో ఆ రిజర్వేషన్లో కల్పించాల్సింది. లేని పక్షంలో మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి బీసీలు అంటే ఆషామాషి అనుకున్నారు ఇప్పటి వరకు కూడా. సమాజంలో 56% ఉన్న బీసీలు మీకు ఓట్లేసి జెండాలు మూసి జేజేలు కొట్టి మిమ్మల్ని గెలిపిస్తే మీరు అందాలు ఎక్కిస్తే ఇంకా బీసీలు తొక్కాలని చూస్తారా? కనీసం స్థానిక సంస్థల్లో గ్రామాలలో వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, జడ్పీటీసీగా, ఎంపీటీసీ కూడా వీళ్ళు పనికిరారా? వీళ్ళకి ఎటువంటి అధికారం హక్కులు ఉండొద్దా? ఆటోలో కూడా మీ అగ్రవర్ణాలే ఉండాలా? అందుకే ఖబర్దార్ ఒకటే తెలియజేస్తున్నాం. ఎవరైనా హైకోర్టుకైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వారికి కూడా తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో ఇంకా ముందు ఇది జస్ట్ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఏంటంటే నెక్స్ట్ కార్యాచరణ ఏంటనే దాని గురించి ఏర్పాటు చేసినాం. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి. ఇది సాధించే వరకు కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు అని తెలియజేసుకుంటూ నమస్కారం.